మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేయచ్చు ఉన్నాను. ఈరోజు అంశము దేవుడు జ్యోతిర్మయుడు అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చూసినట్లయితే, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. వెలుగు గ్రీక్లో హోస్ అంటారు. ప్రాచీన యుగంలో ఇది దీపము నుండి వచ్చే కాంతిలాగా భౌతిక కాంతిని సూచిస్తూ ఉంది. సత్యము, జ్ఞానము, పవిత్రత, పరిశుద్ధతకి గుర్తుగా ఉంది. నూతన నిబంధనలో యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, యేసుక్రీస్తు నేనే లోకానికి వెలుగై ఉన్నాను, నాయందు విశ్వాసం ఉంచేవాడు చీకటి నడవక వెలుగులో జీవించును అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పేసి ప్రభు శిష్యులతో ఆనాడు పలికి ఉన్నారు. కనుక బాప్తిజము పొంది యేసులో విశ్వాసం కలిగి జీవిస్తూ మంచి జీవితాన్ని, మంచి క్రియలు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్న వారందరూ కూడా ఈ లోకంలో వెలుగులో ఉన్నారు. మొదటగా మనము చూసినట్లయితే దేవుడు ఎవరికి జ్యోతిర్మయుడిగా ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తే, మొదటగా మరణాఛాయలో ఉన్న వారికి దేవుడు జ్యోతిర్మయుడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16లో మనం చూస్తే, చీకటిలో కూర్చుండు ప్రజలందరూ వెలుగును చూచిరి, మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగు ఉదయించును అని చెప్పేసి వ్రాయబడి ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం చూస్తే, అక్కడ కూడా మరణాఛాయలో ఉన్న వారికి వెలుగు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. రెండవదిగా అవిధేయతలో ఉన్నటువంటి వారికి దేవుడు జ్యోతిర్మయుడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, దీపములారా నా మాట వినుడి అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అంటే అనేకులు అవిధేయతగా ఉండి దేవుని మాటలు వినకుండా దేవుని యొద్దకు రాకుండా వారు ఉంటున్నారు. కనుక జనములారా నా మాటలు ఆలకించుడి అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరు ఆలకిస్తారంటే విధేయత కలిగి ఉన్నవారు ఆలకిస్తారు. అయితే అవిధేయులుగా ఉన్నటువంటి వారందరితో దేవుడు అంటున్నాడు, జనులారా నా మాటలు ఆలకించుడి అని చెప్పేసి దేవుడు పలుకుతూ ఉన్నారు. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను, తల్లి నన్ను ఒడిలో కూర్చుండబెట్టుకునేది మొదలుకొని ఆయన నామము జ్ఞాపకం చేసుకునేను అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చూస్తే, విధేయుడు కాని వాడు జీవము చూడడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఎవరైతే అవిధేయతగా ఉంటున్నారో వారిలో జీవము ఉండదు. ఎవరైతే విధేయత కలిగి జీవిస్తున్నారో వారిలో జీవము అనేది ఉంటుంది అన్న విషయాన్ని అక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను గారు మనకు జ్ఞాపకము చేయించున్నారు. మూడవదిగా దేవుడు ఎవరికి జ్యోతిర్మయుడిగా ఉండును అంటే, దుఃఖములో ఉన్నటువంటి వారికి దేవుడు జ్యోతిర్మయుడిగా ఉండును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, మీ దుఃఖ దినములు సమాప్తమగును అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 20లో చూస్తే, మీ దుఃఖము సంతోషముగా మారును అని చెప్పేసి అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక క్రీస్తునందు దేవుని ప్రేమికులుగా ప్రేమించబడుతున్నటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులారా, ఇదిగో దేవుడు జ్యోతిర్మయుడిగా ఉంటూ మనకు తోడుగా ఉండి మన దుఃఖములోను, మన అవిధేయతలోను, మన యొక్క జీవితంలోనూ మనము మరణఛాయలోనూ ఉంటున్నటువంటి సమయాలలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ, మన వెలుగులో జీవింపచేస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ యొక్క దేవాది దేవునికి కృతజ్ఞతలు మనం ఎల్లవేళలా మనము చెల్లిస్తూ, దేవుని యొక్క సహాయంతో మంచి క్రియలు, మంచి జీవితాన్ని జీవించేటువంటి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.